సాక్షి న్యూస్. నందమూరి కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. హైదరాబాద్లోని హైటెక్స్లో బాలకృష్ణ రెండో కూతురు వివాహానికి సొంత కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. కళ్యాణ్ రామ్, చిరంజీవి ఇలా ప్రముఖులతో పాటు బాలకృష్ణకు సన్నిహితంగా ఉండేవారంతా వచ్చారు, వధువర్లను ఆశీర్వదించారు. కానీ సొంత అన్న కుటుంబం లేని లోటు పెళ్లి వేడుకలో స్పష్టంగా కనిపించింది. ఆకాశమంత పందిరి, బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలిసిన వాళ్ళు, మిత్రులు ఇలా ప్రతి ఒక్కరూ బాలకృష్ణ రెండో కూతురి వివాహానికి హాజరయ్యారు. కానీ ఒక్కటే లోటు, బాలకృష్ణ సొంత అన్న నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ కనిపించలేదు. ఇద్దరూ కూడా పెళ్లికి హాజరవలేదు. సొంత కుటుంబంలో పెళ్లికి ఈ ఇద్దరు హాజరు కాకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర నేతలు చాలా మంది పార్లమెంటు సమావేశాలున్నా హైదరాబాద్ లో ఉండడం, పెళ్లికి హాజరవడం జరిగింది. అయితే హరికృష్ణ మాత్రం ఢిల్లీలోనే ఉన్నారు. పెళ్లికి చాలా రోజుల ముందే కుటుంబ సభ్యులందరికీ కార్డులందాయి. కానీ దూరపు చుట్టాలు, సినీ, రాజకీయ ప్రముఖులందరూ హాజరైన వేడుకలో ఈ ఇద్దరు కనిపించకపోవడంపై చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా కుటుంబంలో ఏర్పడిన వివాదాల వల్లే జూనియర్ హరికృష్ణ రాలేదని తెలుస్తోంది. బాలకృష్ణ అటు రాజకీయంగానూ కుటుంబ పరంగానూ ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు బాగా దగ్గరయ్యారు. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని ఆయన కుమారుడు లోకేష్ కిచ్చి వివాహం చేశారు. అలాగే పార్టీ వ్యవహారాల్లోనూ బాలకృష్ణ చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు ఈ మధ్యనే హరికృష్ణ బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ కాస్త అసంతృప్తిగా ఉన్నారని, అందుకే పెళ్లికి రాలేదని అభిప్రాయం వినపడుతోంది. గత ఎన్నికలకు జూనియర్ తెలుగుదేశం తరపున ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఆఖరకు హాస్పిటల్ నుంచి కూడా ప్రచారం నిర్వహించాడు. అయితే బాలకృష్ణ క్రమంగా చంద్రబాబుకు దగ్గరవడం, లోకేష్ కూడా పార్టీలో కీలకంగా ఎదగడం మొదలైనప్పటి నుంచి జూనియర్ అటు పార్టీకి, ఇటు బాలకృష్ణ కుటుంబానికి దూరమవుతూ వస్తున్నాడు. దీంతో పాటే బాలకృష్ణ, జూనియర్ మధ్య కూడా కొంతకాలంగా సఖ్యత లేదు. మధ్యలో 1-2 సార్లు కలిసిపోయినా మళ్లీ విభేదాలొచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిలో మొదటి నుంచి ఆఖరు దాకా ఉండి కీలకంగా వ్యవహరించారు బాలకృష్ణ. అయితే ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయని, అందుకే జూనియర్ పెళ్లికి రాలేదని తెలుస్తోంది. మొత్తం మీద జూనియర్, హరికృష్ణలు పెళ్లికి రాకపోవడంపై ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. తోడబుట్టిన ఆడబిడ్డలకు అండగా ఉంటామని అన్నదమ్ములు చాటి చెప్పే వేదిక. కానీ నల్గొండ జిల్లాలో చూపులేని ఓ అన్నకు చెల్లెమ్మై దారి చూపిన దేవతైంది. ఫ్లోరైడ్తో అడుగు వేయలేని మరో అభాగ్యుడికి అన్నా చెల్లెళ్లే అన్ని అయ్యారు. అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగాలకు పోతులపాటి సోమశర్మ, అమృతమ్మలే నిదర్శనం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో ఉంటున్న సోమశర్మకు పుట్టుకతోనే చూపు లేదు. జీవితమంతా చీకటైనా చెల్లెలు అమృతమ్మే వెలుగు నింపింది. 77 వయసులోనూ సోమశర్మ ఓవైపు అర్చకత్వం చేస్తూ మరోవైపు వేలాదిగా శ్లోకాలు, పద్యాలు రాస్తున్నారంటే అమృతమ్మ అమ్మతనమే అందుకు కారణం. అన్నకు ఉదయం లేచింది మొదలు నిద్రపుచ్చేదాకా అమృతమ్మ అలుపెరుగక సేవలు చేస్తుంది. ప్రతిరోజు ఊరిలో గుట్టపై ఉన్న గుడికి తీసుకెళ్లి అన్న అర్చకత్వం చేసేలా సహాయపడుతుంది. అమృతమ్మ ఎంతటి త్యాగమూర్తంటే సోదరుడి కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. కాని తన త్యాగాన్ని ఎవరైనా అభినందించినా అమృతమ్మ సున్నితంగా తిరస్కరిస్తారు. అది తన బాధ్యతగా చెప్తారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఇదే అన్నకు చెల్లిగా పుడతానని తన ఆత్మీయతను చాటుతారు. ఆయనకు సేవ చేయాలి, ఆయనకు చేస్తూ కూడా స్వామికి నేను ఏదో నా సాయశక్తులు కూడా స్వామికి అర్చన చేయాలి, అర్చకత్వం చేయాలి, ఒక మగ పిల్లగానిలాగా నా యొక్క సహాయ సహకారాలు అందించాలనే ధ్యేయం నా మనసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముందు కూడా అదే ధ్యేయంతో నేను ఈ చివరి కాలాన్ని కూడా నేను అట్లా సద్వినియోగం చేసుకోవాలి. భగవత్ సేవలో, మా అన్నయ్య సేవలో
మాకు భగవంతుడిచ్చిన వరంగా ఇది మేము ఒక చెట్టుకు పూసిన పూలలాగా, ఒక చెట్టుకు పండిన పండ్లలాగా మా జీవితం కూడా కడవరకు కూడా ఇట్లాంటి. తన కోసం పెళ్లి కూడా చేసుకొని చెల్లిని ఓసారి చూసేందుకైనా చూపు రావాలని సోమశర్మ కోరుకుంటున్నారు. రోజు నుంచి ఈ రోజు వరకు నాకు 11 సంవత్సరాల వయసు, మా అమ్మాయికి 9 సంవత్సరాల వయసు. అవాటి నుంచి ఇవాటి వరకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఆ అమ్మాయితోటి నా జీవితంలో తీసుకోవడం జరుగుతుంది. జీవితంలో మరో జన్మ అంటూ ఉంటే ఇదే చెల్లెలకు అన్నయ్యగా పుట్టాలని ఆకాంక్షిస్తాం. ఈ ఇద్దరి అనుబంధాన్ని చూసి చెరువుగట్టు గ్రామం మురిసిపోతుంది. వీళ్ళిద్దరూ మా ఊరి వారు కావడం తమకు గర్వకారణమంటున్నారు చెరువుగట్టు వాసులు. ఇప్పటికైనా ఆయన చెల్లెలే, తల్లి కూడా చేయదు అంత మటుకు. కానీ ఆమె పెళ్లి చేసుకోకుండా ఉందంటే పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వాళ్ళు భార్య ఎంట పెట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండి ఆమెను పోషిస్తుందంటే అసలు చెల్లెలు అందరికీ కూడా అట్లా ఉంటే ఇప్పటికి కూడా బాగుంటుందని పోషిస్తున్నాం. సోమశర్మ అమృతమ్మలది అనుబంధాల పొదరిల్లైతే ఫ్లోరైడ్తో అడుగు కదపలేని అంశల స్వామి ఇల్లు ఆత్మీయతల హరివిల్లు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ కాటుకు కాళ్ళు చేతులు సరిగా లేక జీవోత్సవంలా మారిన అంశల స్వామికి ప్రాణాలయ్యారు ఈ అక్క చెల్లెళ్ళు రాజేశ్వరి, లింగమ్మ. కూలికి వెళితేనే పూట గడిచేది. కాని అంశల స్వామికి మాత్రం ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు రాజేశ్వరి, లింగమ్మ. స్నానం చేయించడం, తినిపించడమే కాకుండా బయటకు ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటారు. రాజేశ్వరికి తమ్ముడంటే పంచ ప్రాణాలు. అందుకే పెళ్లైనా తమ్ముడికి దూరంగా ఉండలేక అత్తింటి నుంచి తిరిగొచ్చి కొన్నాళ్లు పుట్టింట్లోనే ఉండిపోయింది. కానీ వేరే వాళ్ళని చూస్తుంటే మా తమ్ముడు ఇట్లనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అదృష్టం మాకు లేదు. సరే ఇట్లా ఉన్నా పర్వాలేదు, మేము చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా అత్తగారింటి పోయినా సరే ఇప్పటికైనా మంచిగా చూసుకుంటాం. అండగా ఉండాల్సిన అన్న అంగవైకల్యాన్ని చూసి స్వామి చెల్లెలు లింగమ్మ కుమిలిపోతుంది. తన ప్రాణం ఉన్నంత వరకు అన్నను కంటికి రెప్పలా చూసుకుంటామంది. మా అన్నను చూస్తుంటే ఫ్లోరోసిస్ వల్ల ఇలా అయిండు. వేరే వాళ్ళ అన్నయ్యని చూస్తుంటే మా అన్నయ్య ఇలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ మా అదృష్టం మాకు లేదు. మేము చిన్నప్పటి నుండి మా అన్నయ్యకు సేవలు చేసుకుంటూనే ఉంటున్నాం. మా అమ్మ నాన్నల కన్నా ఎక్కువ చేస్తూనే ఉన్నాం. మా పెళ్ళిళ్ళు మా అత్తగారింటికి పోయినా కానీ మా అన్నను ఎప్పుడు మంచిగా చూసుకుంటూనే ఉన్నాం. మా ప్రాణం ఉన్నంత వరకు మేము మా అన్నను మంచిగా చూసుకుంటాం. తనను అక్కా చెల్లెళ్ళు అపురూపంగా చూసుకోవడం అంశల స్వామిలో ఆనందం నింపింది. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానన్నారు. రాఖీ కడతానికి వచ్చిర్రు, రాఖీ కట్టిర్రు. కానీ వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలని నేను దేవునికి వేడుకుంటున్నాను. ఇంకా చెల్లెళ్ళు సేవ చేసిర్రు, వాళ్ళ రుణం తీసుకోలేను. మళ్ళా జన్మ ఉందంటే మళ్ళా వాళ్ళే నాకు తోడా ఉంటా. అంశల స్వామి కుటుంబాన్ని చూసి ఊరి జనం సంతోషం వ్యక్తం చేశారు. వీరి మధ్య అన్యోన్యత అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎడతెగని వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి వందలాది ఊళ్లకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. తమ ఊళ్లకు బస్సు రాక అటు విద్యార్థులు, ఇటు ఉద్యోగులు నాటు పడవలు, కాలినడకను ఆశ్రయించాల్సి వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెగని వర్షాలు కురిశాయి. వరదలు పోటెత్తాయి, చెరువులు నిండిపోయాయి, వాగులు వంకలు పొంగిపొర్లాయి. వరద బీభత్సానికి చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రహదారి మార్గం లేక జిల్లాలోని చాలా వరకు ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో దాదాపు 200 గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయింది. ఈ గ్రామాలకు బస్సులు తిప్పని కారణంగా ఆర్టీసీకి దాదాపు 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు. కంటిన్యూ మనకు జూన్ 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ వరదల వలన నియర్లీ మాకు ఇప్పటి వరకు ఒక 10 కోట్ల లాస్ వరకు జరగడం జరిగింది. సో దీనివలన ఈ ప్రయాణికులు మనం టైంకు వాళ్ళు రాకపోవడం, వాళ్ళకు మన సౌకర్యం అందించకపోవడం వలన దరిదాపుగా ఎవ్రీడే ఒక 15 లక్షల పై పిచ్చులకే మాకు లాస్ జరగడం జరుగుతుంది. దరిదాపుగా దీనివలన ఒక 200 గ్రామాలు, నియర్లీ 200 గ్రామాల రవాణా సౌకర్యము కలగజేయకపోవడం వల్ల వాళ్ళను అసౌకర్యానికి గురి చేయడం జరుగుతూ ఉన్నది. తమ ఊళ్లకు ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో
వాటిపై ఆధారపడి రోజు ప్రయాణం సాగించే జనమంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే వాళ్లు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి కష్టపడాల్సి వస్తోంది. కొన్ని చోట్లయితే నాటుపడవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకు నిత్యావసర వస్తువులు కూడా అందక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లను మరమ్మతులు చేయించి మాకు తొందరగా గవర్నమెంట్ బస్సులను తోలించగలరని మీకు 10,000 వందనములు ఆచరించి గవర్నమెంట్ ప్రభుత్వంలో కూర్చున్నాము. ఈ సంవత్సరం మిగతా సంవత్సరాల కంటే వర్షాలు భారీగా పడడం వలన మాకు రోడ్లన్నీ ఖరాబ్ అవ్వడం జరిగింది. రోడ్లు ఖరాబ్ అవడంతో మాకు రవాణా సౌకర్యం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా దీని మీద స్పందించి ఈ గుంతలు పూర్తి చేసి రోడ్డు మరమ్మతులు చేసి మాకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని కోరుతున్నాం. జిల్లాలో దాదాపు 300 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లలో తిరిగే 66 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రోడ్లు దెబ్బతిని 2 నెలలు కావస్తున్నా వాటిని మరమ్మతులు చేయించడానికి రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఢిల్లీలో యాంటోనీని కలిసిన సీమాంధ్ర నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నపం. దీక్షలకు దిగుతున్న సీమాంధ్ర ఉద్యోగులు, దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పెద్దలు. ఇకపై ఆన్లైన్లోనే మేనేజ్మెంట్ సీట్ల భర్తీ, ఇంజనీరింగ్ కాలేజ్లకు సర్కార్ షాక్. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, స్తంభించిన రవాణా వ్యవస్థ.